టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ రోజు కృష్ణా జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ప్రజాగళం యాత్రలో భాగంగా పామర్రు, పెనమలూరులో చంద్రబాబు పర్యటించనున్నారు. సాయంత్రం 4 గంటలకు పామర్రు ఎన్టీఆర్ సెంటర్లో ప్రజాగళం సభలో పాల్గొంటారు. ఆ తర్వాత పెనమలూరులో నిర్వహించే ప్రజాగళం సభకు హాజరవుతారు. ఇక ఇవాళ కృష్ణా జిల్లాలో జరగనున్న ప్రజాగళం సభకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలు, డీటెయిల్స్ ఇవ్వండి. ప్రతిభ ఈ రోజు కృష్ణా జిల్లాలో ఇటు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పర్యటన కొనసాగుతుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే పార్టీ శ్రేణులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. ముందుగా పామరు నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు ప్రజాగళం సభలో పాల్గొంటారు. అనంతరం అక్కడ నుండి రోడ్డు మార్గాన బయలుదేరి ఇటు పెనమలూరు నియోజకవర్గంలో జరిగేటువంటి ప్రజాగళం సభలో పాల్గొంటారు. ఈ ఒకే రోజు 2 నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. గతం నుంచి కూడా ఏదైతే ప్రజాగళం యాత్రలు మొదలుపెట్టినప్పటి నుంచి కూడా ప్రతిరోజు 2 నియోజకవర్గాల్లో ఆయన పాల్గొంటూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పర్యటనలు అయితే కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటు కృష్ణా జిల్లా పామరు నియోజకవర్గంలోని అటు పామరు సెంటర్ లో ఉన్నటువంటి ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఈ రోజు 4:30 గంటల ప్రాంతంలో ప్రజాగళం సభలో ఆయన పాల్గొంటారు. దీనికి సంబంధించి ఇప్పటికే పార్టీ శ్రేణులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా కూటమి సభ్యులు ఎవరైతే ఉన్నారో 3 పార్టీల కూటమి సభ్యులు కూడా చంద్రబాబు నాయుడుకు ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేశారు. అలాగే అక్కడ ప్రజాగళం సభ ముగించుకుని పెనమలూరు వచ్చిన తర్వాత పెనమలూరులో ఇటీవల ఏదైతే వైసీపీ ఎమ్మెల్సీకి రాజీనామా చేసినటువంటి ఇక్బాల్ ఈ రోజు టీడీపీలో చేరతారని తెలుస్తుంది. ఆయన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆయనకి కండువా కప్పి సాధారణంగా పార్టీలకు ఆహ్వానించనున్నారు. దీనికి సంబంధించి ఏర్పాట్లు అయితే ఇప్పటికే కొనసాగుతున్నాయి. అయితే ఇటు పెనమలూరు నియోజకవర్గంలో కూడా బోడే ప్రసాద్ భారీ ఎత్తున జన సమీకరణ చేసి అక్కడ ఏదైతే ప్రత్యర్థి అయినటువంటి జోగి రమేష్ కు దీటైనటువంటి సమాధానం ఇచ్చేలాగా భారీ ఏర్పాట్లు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే పార్టీ శ్రేణులు అయితే అక్కడ సంఘటన ఏదైతే ఇప్పుడు సభ నిర్వహిస్తున్నారు, సభ ప్రాంగణానికి చేరుకున్నారు, అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. అయితే ఈ రోజు 2 నియోజకవర్గాల్లో కూడా వైసీపీ నుంచి పలువురు కార్యకర్తలు, సెకండ్ కేటగిరీ నాయకులు కూడా హాజరవుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. వీరందరూ కూడా పార్టీలోకి ఈ రోజు చేరనున్న సమాచారం. ఏడుకొండలు, పార్టీ కండువా కప్పడమే ఆలస్యం, ఏదో ఒక నియోజకవర్గానికి అభ్యర్థిగా కూడా ప్రకటిస్తున్నట్టుగా ఉంది పార్టీ వైనం. మరి అలా చూసుకుంటే రఘురామకృష్ణరాజు పరిస్థితి కూడా అలానే అనిపించింది. సో ఇప్పుడు ఇక్బాల్కి పార్టీ కండువా కప్పి పార్టీలో జాయిన్ అయితే కనుక మరి ఆయనకి ఏ హామీలతో పార్టీలో చేర్చుకుంటుంది? అంటే ప్రస్తుతానికి ఏదైతే ఇటు వైసీపీ నుంచి కానీ ఇతర పార్టీల నుంచి కానీ వస్తున్నటువంటి నాయకులకు ఏదో ఒక సీటు ఆశించి అయితే మాత్రం ఖచ్చితంగా వస్తున్నారు. అయితే దీనిలో భాగంగా ఇప్పటికే అటు నర్సాపురం ఎంపీ అయినటువంటి రఘురామకృష్ణరాజు ఏ పార్టీలో చేరకపోవడం వల్ల మొన్న ఆయనకి నర్సాపురం ఎంపీ స్థానం దూరమైంది. అయితే ఇప్పుడు ఆయన మరలా తిరిగి టీడీపీలో జాయిన్ అవుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఎక్కడి నుండి ఆయనకి సీటు కేటాయిస్తారనేది ఇంకా స్పష్టత రాలేదు. అయితే ఇటు బీజేపీని బుజ్జగించి నర్సాపురం పార్లమెంటు స్థానం కల్పిస్తారని చెప్పేసి వార్తలు అందుతున్నాయి. అలాగే మరోవైపు ఈ నర్సాపురం కాని పక్షంలో ఉండి ఎమ్మెల్యేగా అయినా సరే ఆయనకి స్థానం కల్పించేలాగా ఇప్పుడు పథకం రచిస్తున్నారు. అయితే ఉండి ఇప్పటికే మా సిట్టింగ్ ఎమ్మెల్యే అయినటువంటి రామరాజుకు సీట్ కేటాయించడం జరిగింది. అలాగే మాజీ ఎమ్మెల్యే అయినటువంటి శివరామరాజు తనకు మరొకసారి స్థానం కల్పించాలి, పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు కూడా తాను ఏకపక్షంగా అక్కడ గెలిచినటువంటి తీరును కానీ ఇవన్నీ కూడా వివరిస్తూ గత కొద్ది రోజులుగా కూడా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పుడు తాజాగా మరలా ఇక్బాల్ రాకతోటి అయితే ఎవరి సీటు ఖాళీ చేస్తారనేది ఇంకా స్పష్టత రాలేదు. ఇప్పటికే టీడీపీ, జనసేన, ఈ బీజేపీకి సంబంధించినటువంటి కూటమి సీట్లు కూడా కొలుక్కొచ్చినటువంటి పరిస్థితుల్లో ఇది ఖచ్చితంగా పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులకు అయితే కొంచెం ఇబ్బందికరమైన వాతావరణమే. కొత్తగా వచ్చేటువంటి వ్యక్తులకు సీట్లు కేటాయించడం వల్ల పార్టీలో ఎప్పటి నుంచో నమ్ముకుని ఉన్నటువంటి టీడీపీ శ్రేణులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అయితే ఇప్పటికే 31 స్థానాల్లో అటు కూటమికి సభ్యులకు ఇవ్వడం వల్ల ఆ ప్రాంతంలో ఉన్నటువంటి టీడీపీ శ్రేణులంతా కూడా దిగాలు పడినటువంటి పరిస్థితి. అయితే టీడీపీ చంద్రబాబు నాయుడు ఇతర పార్టీల నుంచి వస్తున్నటువంటి వ్యక్తులకు ఇలా సీట్లు ఇచ్చుకుంటూ పోతే పార్టీని ఇన్ని సంవత్సరాలు భుజాన్ని మోసినటువంటి పరిస్థితి ఏంటంటే కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిభ. రైట్ ఏడుకొండలు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.